స్వయంకృతం 7వ భాగం. 6వ భాగంలో శోభ సురేంద్ర కోసం టీ తీసుకురావడం కోసం టీ కొట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక రౌడీ తోటి గొడవ జరుగుతుంది. ఆ గొడవ తర్వాత టీ తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఇక కంటిన్యూషన్. ఆవిడ అందరికీ నమస్కారాలు చెప్పి సెలవు తీసుకుని చాయ్కి డబ్బులు ఎంత అయిందండి అని అడుగుతుంది. టీ షాప్ యజమాని అన్నాడు, పర్వాలేదులేండమ్మా, వెళ్ళరండి, మాకు సురేంద్రబాబు గారు తెలుసు అని అంటాడు. అతను రాజుతో మళ్ళీ అంటాడు, ఒరేయ్ నువ్వు కూడా తీసుకెళ్ళరా, ఉత్త టీ ఇచ్చొచ్చావేంట్రా వెర్రి వెధవా అని అన్నాడు. అద్దాల అలమారాలో ఉన్న బ్రెడ్ ప్యాకెట్స్ అతను అందుకున్నాడు రాజు. మొరటివాడు లేచి నిలబడ్డాడు. నలుగురిని మరోసారి అతని నోట్లో గడ్డి పెట్టారు. అతను వెళ్ళిపోతూ శోభ వైపు విచిత్రంగా చూశాడు. ఆ చూపుల్లో ఎన్నో అర్థాలు. శోభ ముందు నడుస్తుంటే రాజు బ్రెడ్ టీ ఫ్లాస్క్ పట్టుకుని ఆమె వెనకనే నడిచాడు. దూరం నుంచి టీ షాప్ యజమాని హెచ్చరిక, జాగ్రత్త రాజు, సురేంద్ర గారు చూడ్డానికి రేపు పొద్దున వస్తున్నానని చెప్పండి అమ్మా అని అంటాడు. వెనక నుండి అప్పలకొండ మాటలు వెన్నలాగా మనసుకు తాకుతున్నాయి. ఎంత ధైర్యము! చిన్నప్పటి నుంచి ఇటువంటి వాళ్ళే దేశానికి అవసరము. అయినా ఆడ తెగబడితే మగాడు ఏం చేస్తాడహే అని అనుకుంటూ పక్కనున్న కార్మికుడు అంటున్నాడు, తిరగబడ్డం కాదహే, తిరుగు దెబ్బ తీసింది, అందులో ఉంది అసలు కిటుకు. ఎక్కడ మన మొరటోడు డౌన్ అయిపోయినాడు. ఆ మాటలన్నీ వినుకుంటూ వెళ్తూ శోభ సన్నగా నవ్వుకుంది. తనలో తను బొడ్లో దోపుకున్న కొంగు విప్పుకుంది. నిక్షేపం లాంటి చీర చింపుకోవాల్సి వచ్చింది. రాజు ఏవేవో అడుగుతున్నాడు. ఆమె పరధ్యానంగా సమాధానాలు చెప్తూ ఇంటికేసి నడిచింది. రాజు, ఇంట్లో ఆయనకు జరిగిందేం చెప్పకు, గేటు తీస్తూ హెచ్చరికగా చెప్పింది. అట్లాగే అంటూ రాజు తాలూపాడు. ఇంట్లోకి వచ్చి సురేంద్ర బెడ్ ప్రక్కన బ్రెడ్ టీ పెట్టి వెనక్కి తిరిగాడు. సురేంద్ర మాగన్నుగా నిద్రపోతున్నాడు. రేపొద్దున మళ్ళీ వస్తానండి అంటూ రాజు వెళ్ళిపోయాడు. శోభ సురేంద్ర వైపే చూస్తూ అతని పక్కన కూర్చున్నది. పాపం, తన కోసం చూసి విసుగటతో నిద్రపోయి ఉంటాడు అని అనుకుని అతని వైపే చూస్తూ ఆమె కూడా మగత నిద్రలోకి జారిపోయింది. ఇంద్ర, డబ్బులు ఎక్కడున్నాయి? బజారుకు వెళ్ళి రావాలి అని అడిగింది లేచిన తర్వాత. చిన్న పనికి పెద్ద పనికి ఆ ఇంట్లో శోభ తప్ప మరెవరూ లేరు. నాటకాల అప్పారావు భార్య వచ్చినప్పుడు వస్తున్నది, లేనప్పుడు లేదు. రాజు పొద్దున్న సాయంకాలం ఇంటి నుండి టీ కొట్టుకు వెళ్ళేటప్పుడు, డ్యూటీ దిగి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు విధిగా వచ్చి చూసి వెళ్తున్నాడు. టీ కొట్టు ముందు అర్ధరాత్రి తర్వాత మొరటోడితో శోభ గొడవ పడ్డం, మొరటోడు తోక చాడించి ఆమె షరతులను ఒప్పుకొని పక్కకు తప్పుకోవడం ఆ చుట్టుపక్కల సంచలన వార్తే అయిపోయింది. కుక్కను మనిషి కరిచినంత వార్త సురేంద్రను దూరంగా చూసిన వారు, అతనితో ముఖపరిచయం ఉన్నవారు కూడా శోభను చూడడం కోసం పలకరించే నెపం మీద ఆ ఇంటికి మొదట్లో రాకపోకలు సాగించారు. వారందరూ ఆమెను పెద్ద మగరాయిల్లో ఊహించుకున్నారు. ఆమె 6 అడుగుల మనిషే ఉండాలి, కనీసం దారాసింగంత బరువన్నా ఉండాలి, ఏ కుస్తీనో జూడో అన్నా నేర్చుకుని ఉండాలి. కానీ ఆమెకి అటువంటి విద్యలేవి రావని తెలుసుకుని తెల్లబోయారు. ఆమె అతి నాజూగ్గా ఉంది. పాలబొమ్మల ఒకచోట నిలబడినట్లుగా ఉంది. నునులేత తమలపాకులా ఉంది. ఆ అమ్మాయి ఆ మరటోని కింద పడేసి కొట్టడం నిజం అవునో కాదో వాళ్ళకు సందేహం కలిగించింది. చూడవచ్చిన వాళ్లలో ఒక 10 ఏళ్ల పసిపిల్ల ఆ అనుమానాన్ని బయట పెట్టింది. అమ్మ, అంత పెద్ద మీసాలున్నాయి కదా, అతనికి అంతెత్తున్నాడు, అంత లావున్నాడు, మరి ఈ అమ్మాయి ఏమో ఇంత సన్నగా ఉంది, ఎట్లా కింద పడేసిందే అంటూ వాళ్ళందరికీ సందేహ నివృత్తిగా శోభకు సమాధానం చెప్పక తప్పలేదు. అవతల మనిషిని చిత్తుగా ఓడించాలంటే అతనికన్నా మీరు బలంగానూ ఉండనక్కర్లేదు. కావలసినదల్లా మనకి మనోధైర్యము, కృతనిశ్చయం, ఏకాగ్రత, ప్రాణానికి తెగించే పట్టుదల, వీటన్నిటికీ తోడు బుద్ధి కుశలత అని చెప్పింది. తనకు మొరటోడికి జరిగిన వీధి పోరాటం సంగతి సురేంద్రకు తెలియకుండా ఉండాలని శోభ ఎంతగానో ప్రయత్నించింది. ప్రత్యక్ష సాక్షి అయిన రాజును ఆ సంగతి సురేంద్రకు చెప్పకుండా కట్టడి చేసింది కూడా. కిందటి రోజు మధ్యాహ్నం తాను బజారుకు వెళ్లేదాకా ఆ సంగతిని గోప్యంగానే ఉంచగలిగింది. సురేంద్ర ఎంతో తొందరగా ఆవేశపడతాడు. ఆ సంగతి తెలిస్తే మరింత ఉద్రేకపడతాడు. జబ్బుతో ఉన్న మనిషికి ఉద్రేకం కాదు, అందులోనూ మరపు, తెలివి, నీటి మధ్య ఉన్న మనిషికి అసలు మంచిది కాదు. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, పల్స్ రేట్ పెరుగుతుంది. ప్రస్తుతం సురేంద్ర చేతులకు బ్యాండేజెస్ వేసుకుని ఎంతో రక్తాన్ని కోల్పోయి లేస్తే బాధను ఓర్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అతనికో నిస్సందేహంగా ఈ వార్త ఉద్రేకాన్ని కలిగిస్తుంది. తన చేతకానితనాన్ని చూసుకుని ఆ ఉద్రేకంలో ప్రెషర్ని పెంచుకుంటాడు. అది మరికొన్ని కాంప్లికేషన్స్ని కలిగిస్తుంది. అందుకే తను ఈ సంగతిని అతని చెవులకు చేరకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నది. వీలైతే బజారుకు వెళ్ళడం వాయిదా వేసైనా సరే. అది లాభం లేదు. బజారుకు వెళ్ళకపోతే వీల్లేదు. తాను ఏకవస్త్రగా ఉన్నది.
అదృష్టవశాత్తు ద్రౌపది దురావస్థ తనకు పట్టలేదు. ఒకవేళ అదే జరిగి ఉంటే ఈ దేశంలోని ఏ కృష్ణుడు అడ్డుపడతాడు? ఈ కాలంలో చీర కొంగు చిరిగి ఉండడం సురేంద్ర చూడనే చూశాడు. కొంగు చిరిగిందేం ప్రియా అని అడిగాడు నీరసంగా. ఏం లేదు, మేకు తగిలి కొంత చిరిగింది, బాగోలేదని మిగిలింది నేనే చించేశాను అని చెప్పింది. కొంగులేని చీర, అంచులేని కొంగు శోభించదు ప్రియా. సురేంద్ర అంత నీరసంలోనూ మెల్లిగా నవ్వాడు. నీకొక్కటే చీర ఉంది, ఆ చీర కాస్త చిరిగిపోయింది, బజార్కు వెళ్ళి కొనుక్కొచ్చుకో, డ్రాయర్లో 500 ఉన్నాయి, తీసుకో అని చెప్పాడు. శోభను ఆ 500 తీసుకోమనేదాకా అతను ఊపిరి పీల్చుకోలేదు. గద్వాల చీర కొనుక్కుంటావా, లేకపోతే బెనారస్ సిల్క్ చీర కొనుక్కో, నీలం రంగు మీద జరీ పూలు నీ ఒంటికి ఎంతో నప్పుతుంది, ఆ కలరు. అది ఇది కాకపోతే కొంచెం పెద్ద తరహాగా ఉంటుంది, కంచిపట్టు అయితే. నీ ఇష్టం, యువర్ సెలక్షన్ ఈజ్ మై చాయిస్ అని అన్నాడు. శోభ అతనికి మెల్లగా కాఫీ పడుతూ అంది. ఏదో ఒకటి చేస్తాగా, నన్ను గుర్చి వర్రీ అవ్వకు. అన్ని బాధ్యతలు నాకు అప్పగింత పెట్టేసి నయమయ్యేదాకా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో అని అంది. అతను మంచంలో అటు నుంచి ఇటు పొరలడానికి కూడా వీల్లేదు. చేతులు కదల్చలేడు. అన్నింటికీ ఆమె మీదే ఆధారపడవలసి వస్తుంది. పొద్దున్న సిగ్గుపడుతూ చెప్పలేక చెప్పాడు, ప్రియా బెడ్ పాన్ తెచ్చి పెడతావా అని. ఆమె ఆ పాన్ అతనికి దగ్గరగా పెట్టి అవతలగా నుంచింది. అతను ఆమె వైపే చూసి చూసి చివరికి అనలేక అన్నాడు, అవతలకు వెళ్ళు ప్రియా, నాకు సిగ్గేస్తుంది అని. శోభకు ఆ మాట విని ఆశ్చర్యం వేసింది. విచిత్రమైన మగవాళ్ళు. రాత్రిపూట తమ భార్యల దగ్గర వీళ్ళకి ఏ రకమైన సిగ్గు ఎగ్గు ఉండదు. పగటి వెలుగులో ఎక్కడ లేని భేషజము ప్రదర్శిస్తుంటారు అని. శోభ అవతల మొహమై నిల్చుంది. ఆమె బెడ్ ప్యాన్ అవతలకు తీసుకుపోతున్నప్పుడు అతను మొహం పక్కకు తిప్పుకుని కళ్ళు మూసుకున్నాడు. శోభ ఆ పూటకు రాజు చేత క్యారియర్ భోజనం తెప్పించింది. బజారుకు వెళ్ళి కావలసినవి కొనుక్కుని క్షణాల్లో తిరిగి వచ్చింది. నా రాజకుమారికి నేనే దగ్గరుండి కొని పెడదాం అనుకున్నాను, పాడుదేవుడు పడకుండా చేశాడు అన్నాడు వేదనా స్వరంతో సురేంద్ర. సరే, ఏవి ఆ చీరలు అని అడిగాడు. శోభ చిరునవ్వుతో ప్యాకెట్ అందించింది. వాటిని చూసి అతను మొహం ఇంత చేసుకుని, ఇదేమిటి, ఈ నూలు చీరలు తెచ్చుకున్నావు అని అడిగాడు. ఆ 4 చీరలకే తీసుకువెళ్ళిన డబ్బంతా అయిపోయిందా అని అన్నాడు. ఆమె గుమ్మం దగ్గరగా పెట్టిన తాటాకుల బుట్టలను చూపించింది. కూడు గుడ్డ అన్నారు, మీరు గుడ్డ సంగతి ఆలోచిస్తే నేను కూడు సంగతి కూడా ఆలోచించాను అని అనింది. నేను లేచిందాకా ఏ హోటల్ నుంచి తెచ్చుకున్నా సరిపోదు. అతని కళ్ళు ఆర్ద్రమైనాయి. ఏ వంట పెంట పెట్టుకుని నువ్వు ఆ వంటింట్లో పొగలో సెగలో మగ్గిపోవడం నేను చూడలేను ప్రియా. నువ్వు పూలతో ఉండవలసిన దానివి, పొయ్యి ముందు మగ్గవలసిన దానివి కాదు అని అంటున్నాడు. అతని అమాయకత్వానికి ఆమె సుతారంగా నవ్వింది. ఆడదానికి పూలెంత ముఖ్యమో పొయ్యి అంతే ముఖ్యం, వాటి సంగతి నేను చూసుకుంటాగా, నువ్వు పట్టించుకోకు అంది. ఆమె వంటింట్లో బజారు నుంచి తెచ్చిన వస్తువులన్నీ సర్దుతుండగా అతనికి ఆ సంగతి జ్ఞాపకం వచ్చింది. పెద్దగా కొంపలు మునిగిపోతున్నట్టు కేక వేశాడు, ప్రియా ప్రియా అని. శోభ హడావిడిగా వచ్చింది. ఏమిటి ఇంద్ర, ఏమైంది అని అడిగింది. అతని కళ్ళల్లో ఎర్రని కోపపు జీర కనిపిస్తుంది. రాత్రి సంగతి నాకెందుకు చెప్పలేదు అని అన్నాడు. ఏ సంగతి? మొదలు గతుక్కుమన్నా సర్దుకుని నింపదిగా అడిగింది శోభ. మొరటోడి సంగతి అంది. పోనిద్దు, అయిపోయిన పెళ్ళికి మేళమెందుకు, తేలిగ్గా తీసేయబోయింది. అయిపోయిన పెళ్ళా? ఏం కాదు, నువ్వు అసలు అట్లా దాచేయడం ఏం బాగాలేదు. నాకు తెలిస్తే వాడిని బతకనేనా? ఎస్, ఐ విల్ కిల్ దట్ బాస్టర్డ్ అన్నాడు. వేళ్లు మూసుకోబోయాడు. అవి దగ్గరకు రాలేదు. చేతులు కదల్చబోయాడు. కదల్చలేక బాధగా అమ్మా అన్నాడు. నన్ను లేవని, అప్పుడు చెబుతా వాడి భర్తం. నా ప్రియ మీద చెయ్యి వేయబోతాడా? అర్ధరాత్రి ఆడది ఒంటరిగా కనిపించింది కదా అని అవాకులు చెవాకులు వాగుతాడా? వాడి నాలుక చీరేస్తాను, వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని అంటున్నాడు. అన్నీ చేదురు కానీ మీ ఇష్టం వచ్చినట్లు చేయండి, ముందు మంచి పిల్లాడిలా రెస్ట్ తీసుకోండి ఇప్పటికీ. ఏం అని శోభ లాలింపుగా అన్నది. అసలు మీకెలా తెలిసింది ఈ సంగతి అని అడిగింది. టీ కొట్టు ఓనర్ వెంకటస్వామి వచ్చాడు చూసిపోవడానికి, జరిగిందంతా చెప్పాడు. ఆమె చెవులు పెట్టుకుంది. తనను గురించి ఏం చెబుతాడోనని. ఏదో ఘనకార్యం చేసావటగా, గ్లాసులు పగలగొట్టావట, చీర చించేసుకున్నావట, కాలి చెప్పు చేతిలోకి తీసుకున్నావట అని. ఆమెకు ఉత్సాహం నీరు కారిపోయినట్లయింది. ప్రాణం చచ్చిపోయినట్లయింది. సురేంద్ర తన ధోరణితో తాను మాట్లాడేస్తున్నాడు. ఆ మొరటోడు నలుగురిని పబ్లిక్గా రేప్ చేశాడు. ఒకతను తనకు లొంగి రాలేదని చీర జాకెట్టు ఓడలాక్కుని లంగాతో 4 వీధులు పరుగులు పెట్టించాడు. వాడితో అసలు పోట్లాట ఎందుకు వేసుకున్నావు? సమయానికి అక్కడ ఉన్న నలుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క శ్రీకృష్ణ పరమాత్మ అయ్యి నిన్ను ఆదుకున్నారు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే నువ్వేమైపోయి ఉండేదానివి?
ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయకు అని చెప్పాడు. శోభకు నవనాడులు కుంగిపోయాయి. తనకు సురేంద్ర దగ్గర నుంచి లభించే ప్రోత్సాహం ఇదా? అవును. ఇంతకన్నా అతను మాత్రం ఇంకేమంటాడు? సురేంద్ర మగవాడే కదా. చూసి చూసి ఒక మగవాడు తన భార్యలోని మగతనాన్ని, కార్యశూరత్వాన్ని ప్రోత్సహించగలడా? ఇది సురేంద్ర తప్పు కాదు, అతని జాతి తప్పు. తరతరాలుగా ఆ జాతి పెరిగిన వాతావరణం తప్పు. ఆమె అతన్ని క్షమించి తల ఊపి లోపలికి వెళ్ళిపోయింది, ఏదో పనుందని. కొన్ని శతాబ్దాలుగా ఈ దేశంలో మగవాడిని ఆడది క్షమిస్తూనే వస్తుంది. తనకు వయసు రాకుండానే తన మెడలో తాలిగట్టి తనతో సంసారానికి తయారైన ఆ మగవాణ్ణి పెద్ద మనసు చేసుకుని క్షమించేసింది ఆడది. తాలి కట్టిన మరుక్షణాన్ని హరి అని తాలికట్టిన నేరానికి తనను పుణ్యం పేరుతో చితి మీదకు బలవంతాన పడవేసిన ఆ మగ హంతకులను తన సహజ సాధు స్వభావంతో క్షమించేసింది. కాలం కలిసిరాక కట్టుకున్నవాడు కన్ను మూస్తే కలకాలం ఇంత ఉప్పుడు పిండి తిని, జుట్టు తీయించేసుకుని, ముతక గుడ్డలు కట్టుకుని, నేల మీద దొర్లి చన్నీళ్ళ స్నానం చేసి, అయిన వాళ్లకు జీతం లేని వంటలక్కగా పనిచేసిన పోనిద్దు అంటూ మగవాణ్ణి క్షమించేయగలిగింది ఆడది. తనకు చదువు చెప్పించేసింది. శుల్కం పేరుతో పశువుల సంతలో అమ్మేసినా క్షమించేసింది. ఆచారాల పేరుతో తన అందాన్ని అంగట్లో విక్రయించినా క్షమించేసింది. అదేవిధంగా ఇప్పుడు కూడా తన భార్య స్థైర్యాన్ని, ధైర్యాన్ని మెచ్చుకోలేని ఒక మగవాణ్ణి 100 కోట్లలో ఒక ఆడది 100 కోట్లలో ఒకసారి క్షమించేసింది. అయితే శోభకు తాను సురేంద్రను క్షమించే అవసరం మళ్ళీ రాకూడదని అంతలో అనుకుంది. క్షమాపణలతో తన పచ్చని సంసారాన్ని పాడు చేయవద్దని ఆ భగవంతుడికి ప్రార్థన చేయంది. కానీ ఆ ప్రార్థనను భగవంతుడు విన్నట్లు లేదు. మరునాటి ఉదయమే మరో పెద్ద దెబ్బ శోభ యువ హృదయానికి తగిలింది. సురేంద్ర లోపల గదిలో తన లోకంలో తను పడి ఉన్నాడు. ఎవరో పిలుస్తున్నట్టయి ఆ గది తలుపులు దగ్గరగా వేసి శోభ వరండాలోకి వచ్చింది. వీధిలో మొరటోడు దూరంగా నిలబడి ఉన్నాడు. అతని నోట్లో చుట్ట ఎర్రగా కాలుతోంది. గళ్ళలుంగి కట్టుకుని గుజరాతీ జుబ్బా తొడుక్కున్నాడు. కాళ్లకు కిర్రు చెప్పులు, గాగుల్స్ పెట్టుకున్నాడు. అతను శోభ ఇంటికి దూరంగా ఉన్న ఒక చింత చెట్టు నీడలో నించున్నాడు. అతనితో ఇంకొక అతను తల ఊపుతూ అదే పనిగా ఏదో మాట్లాడుతూ చేతులు తెగజాడించేస్తున్నాడు. శోభ బయటకు రాగానే ఆ చేతులు జాడిస్తున్న మనిషి ఆమె దగ్గరకు వచ్చాడు. సురేంద్ర గారు లేరా అమ్మా అన్నాడు ఎంతో నమ్రతగా. ఉన్నారు, ఆయనకి యాక్సిడెంట్ అయ్యి పాపం బాగాలేదు, లోపలున్నారు, ఏమన్నా చెప్పమంటారా అని అడిగింది. ఏం లేదమ్మా, ముందు గదిలో సోఫా సెట్ ఉంది కదా, అది మేము వాయిదాల మీద అమ్మేశాము. ఆయనకు ప్రతి నెల 100 రూపాయలు కట్టాలి. మొదటి నెల వాయిదా తప్ప ఇంతవరకు ఇంకే వాయిదా కట్టలేదు. సోఫా సెట్తో పాటు బీరువాతో పాటు ఆ రేడియోగ్రామ్ కూడా వాయిదాల మీద ఇచ్చినవేనమ్మా. సోఫా సెట్కు 100, బీరువాకు 200, రేడియోగ్రామ్కు 300. ఇవేవి ఇంతవరకు జమ పడలేదు. ఈ నెల 3వ తారీఖు నాటికి వాయిదా మొత్తాలు కట్టకపోతే మా ఆస్తి మా స్వాధీనం చేసుకుంటామని క్రిందటి నెల మొదట్లోనే నోటీస్ ఇచ్చామమ్మా. 3వ తారీఖు వెళ్ళిపోయి కూడా 13 రోజులైంది. మరి డబ్బిస్తారో లేకపోతే సరుకే పట్టుకుపోయి ఇంతవరకు జరిగిన డ్యామేజెస్కు పెనాల్టీయే కట్టుకుంటారో తమ ఇష్టం. మీరెవరో నాకు తెలియదు. కొంచెం సుదీర్ఘంగానే ఉపన్యసించాను. వివరాలు తెలిస్తే మంచిది కదా అని క్షమించేసేయాలి ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే అని అన్నాడు ఆయన. ఆమె ఆ ఇంటి అంతర్భాగం వైపు ఒకసారి చూసింది. సోఫాలు మెరుస్తున్నాయి. బీరువా గంభీరంగా నిలువెత్తున నిల్చుని ఉంది. రేడియోగ్రామ్ డిగ్నిఫైడ్గా ఒక మూలకు నేను పలకనా అన్నట్లుగా ఉంది. సురేంద్ర అప్పు చేసి పప్పుకూడు తింటున్నాడా? పై మెరుగే తప్ప లోపల గట్టితనం లేదా అతనిలో? ఏం తెలియనట్లుగా అమాయకంగా అడిగింది శోభ. ఆ వీధిలో నించున్నాడే చింత చెట్టు కింద, ఆయనెవరు అని అడిగింది. ఆయన అమ్మ, ఎవరికేం కావాలో కనుక్కునే బ్రోకర్ అమ్మ. ఎవరికో సోఫా, బీరువా, రేడియోగ్రాము కావాలంట. పొద్దున్నే వచ్చాడు. సరే నాతో రావయ్యా, సురేంద్ర గారు డబ్బిచ్చేస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న వాటికి ఒకసారి చూసి అటువంటివే ఇంకో సెట్టు కొనుక్కుని వెళ్దువు గాని, లేకపోతే అవే పట్టుకుపోవచ్చును అని నాతో తీసుకువచ్చానమ్మా. తప్పేం లేదు కదా చేతులు నలుపుకుంటూ అన్నాడు గుడ్లగోబ కళ్ళతో. శోభకు ఆ మాటల్లో లౌక్యం, ఆ చర్య వెనుక కుట్ర అర్థమైపోయినాయి. గబగబా లోపలికి వెళ్ళి సురేంద్రని పిలవబోయింది. అతను రాత్రంతా నిద్రలేక బాధపడి అప్పుడే మాగన్నుగా పడుకున్నాడు. టేబుల్ డ్రాయర్లో ఉన్న ఆంధ్ర బ్యాంకుకి పాస్బుక్ తెరిచింది. 4 రోజుల క్రితం 600 విత్డ్రా చేసినట్లు ఉంది. ఇక బ్యాలెన్స్ ఉన్నది 20 రూపాయలు మాత్రం. అక్షరాల 20 రూపాయలు. జస్ట్ 20 రూపీస్ ఓన్లీ. 20 रुपये से 1 पैसा भी ज़्यादा नहीं. విత్డ్రా చేసిన 600లో 500 కిందటి రోజు మధ్యాహ్నమే తను ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు తన ఇంద్ర దగ్గర డబ్బుందో లేదో,
తను చూస్తుండగానే వాళ్ళు ఆ సామాన్లు పట్టుకుపోతే అతను ఎంతో బాధపడతాడు. తన ఆధిక్యం దెబ్బకూడదనే మనస్తత్వం అతనిది. ఆ ఆధిక్యం సజావుగా ఉన్నంత వరకు అతను ఎంత గాఢంగానైనా ప్రేమించగలడు. ఆమె ఒక క్షణం ఆలోచించుకుని, ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి సురేంద్రను ఒక్కసారి చూసి జుట్టు కట్టు సవరించుకుని బొట్టు పెట్టుకుని బయటికి వచ్చింది. మీకు ఎంత ఇవ్వాలి అని అడిగింది. చేతులు నలుపుకున్న మనిషి నాలుక మీదే లెక్కలు వేశాడు. ఇంత ఇవ్వాలి మొత్తం అంటూ ఒక కాకి లెక్క చెప్పాడు. చూడండి, ఇట్లా నా చేతులకున్న ఈ గాజులను చూడండి. ఒక్క జత 3 కాసులు. 3 కాసులు ఇప్పుడు సుమారు 4000. ఈ జత తీసుకువెళ్ళి మధ్యస్థ తూకం వేయించి షరాబు చేత నికరంగా ధర కట్టించి ఆ ప్రకారం వ్యవహారం పరిష్కారం చేయించినా సరే మీరు వచ్చే వరకు మీ బ్రోకర్ స్నేహితుణ్ణి ఇక్కడ నాకు హామీగా ఉంచండి. కాదంటారు, మీరే ఇంత ధర అని చెప్పండి. ఈ కాస్త కుడి ఎడమైన అవి నాకు నచ్చితే ఇప్పుడే వ్యవహారం పరిష్కారం చేసేసుకుందాం అని అన్నది. శోభ చేతులకున్న గాజుల వైపు చూశాడు అతను. గాజులు మేలిమి బంగారంతో చేసినట్టు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి. బజారుకు పోయేదానికన్నా ఇక్కడే ఒక 10 అటు ఇటు బేరం సెటిల్ చేసుకుంటే మంచిదనిపించింది ఆ వ్యవహారకర్తకు. అయినా ఇంత అమ్మాయిలు బజారుకు తీసుకువెళ్ళి అవసరం కోసం అక్కడ ఆ అమ్మాయి ఒంటి మీద బంగారాన్ని అమ్మించడం అన్యాయం అమ్మా. ఎక్కువో తక్కువో నష్టమో కష్టమో ఒక 10 నా మీద పడని భరిస్తాను. 2500 ఇస్తాను. ఇచ్చేయమ్మా ఆ జత గాజులు అంటూ చేతులు చాపాడు. ఇవి చేయించుకుని పట్టుమని వారం కాలేదు. ఇవి వీసమంత వన్నె తరగలేదు. ఒక గింజంత బరువు కూడా తగ్గలేదు. చేయించుకున్న నాటికి ఇప్పటికీ బంగారం కాసు 100 రూపాయల ధర ఎక్కువైందే కానీ తగ్గలేదు. అంత ఎక్కువైన దాన్ని నేను ఇయ్యమనడం లేదు కదా. తక్కువ వద్దు ఎక్కువ వద్దు, ఆ 4000 ఇచ్చేయండి అని అన్నదామె. అమ్మో 4000 అంటూ అతను గుండె బాదుకున్నాడు. అంత పెట్టలేనన్నాడు. బ్రోకర్ మొరటోడి దగ్గరికి వెళ్ళి చెవులు కొరుక్కున్నాడు. చివరకు కాళ్ళ వేళ్ళ పడి 3500కు బేరం ఖరారైంది అనిపించుకుని జత గాజులు సొంతం చేసుకుని ఆ డబ్బును బాకీ కింద చెల్లి వేసుకుని అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఆమె లోపలకు రాగానే ఎవరు వాళ్ళు అని అడిగాడు సురేంద్ర. అతనికి అంతకు కొద్దిసేపటి కిందటే మెలకు వచ్చింది. కాఫీ కావాలా అని అడిగింది. వాళ్ళెవరని అడుగుతున్నాను అతను కఠినంగా అన్నాడు. శోభ సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళింది. కాఫీ కలిపి తీసుకువచ్చి అతనికి ఒక కప్పు ఇచ్చి 50-50 తాగుదామా అన్నది నవ్వడానికి ప్రయత్నం చేస్తూ. మొహాన్ని గంటు పెట్టుకుని కప్పు సాసరు ఆమె చేతుల నుండి అందుకుంటూ వాటివైపే పరీక్షగా చూశాడు సురేంద్ర. అవి బోసిపోతున్నట్లున్నాయి. ఏం తక్కువైంది తన ప్రియ చేతులకు? అతనికి ఎక్కువసేపు ఆలోచించే అవసరం లేకుండానే అసలు సంగతి తెలిసింది. ప్రియా, నీ చేతి గాజులు అని అడిగాడు. ఇన్స్టాల్మెంట్ వాడికి ఇచ్చేశాను అని చెప్పింది. సురేంద్రకు కథ అంతా అర్థమైపోయింది. తన దగ్గర డబ్బు లేదన్న సంగతి ఇంత త్వరలోనే బయటపడిపోతుందని అతను ఊహించలేదు. ఆసక్తత, అసమర్థత భార్య ముందు తల వంచుకోవలసి రావడం అతన్ని ఒక్కసారి ఉద్వేగభరితుని చేశాయి. ఆవేశంతో అర్థం పర్థం లేకుండా మాట్లాడడం మొదలెట్టాడు. మనకు డబ్బుకేం ఇబ్బంది లేదు ప్రియా, నథింగ్ టు వరీ. ఇవాళో రేపో నాకు మంచి ఉద్యోగం వస్తుంది. నాకు ప్రాణమిచ్చే స్నేహితులున్నారు. దగ్గరకు తీసుకుని మనసు ఓదార్చే బంధువులున్నారు. నేను పుట్టిన ఊరికి వెళ్ళాలే కానీ అక్కడ అన్ని ఇళ్ళు మనవే, అందరి భూములు మనవే, అందరూ మనవాళ్లే. అసలు నాకు అడగడం ఇష్టం ఉండదు. అడిగితే బళ్ళ కొద్దీ ధాన్యం తోలుకు వెళ్ళమంటారు వాళ్ళు. కానీ ఈ సంవత్సరం నీకోసం అడుగుతాను ప్రియా. ధాన్యాన్ని ముందుగానే స్టోర్ చేసుకుందాం. ఉద్యోగం సంగతి తర్వాత. ముందు చిన్నది పెద్దది అని కాకుండా ఏదో పని చేసి కొంత డబ్బు బ్యాంకులో వేసేస్తాను. ఇన్స్టాల్మెంట్స్ అన్నీ ఒకసారే కట్టేస్తాను. వెధవ ఇన్స్టాల్మెంట్స్ అన్నట్టు నీకు ఆ జత గాజులు కూడా మళ్ళీ చేయించేయాలి అని అంటున్నాడు. ఇంతవరకు అన్న తర్వాత అతని మూడ్ సడన్గా మారిపోయింది. అవును, ఆ గాజుల్ని ఆ విధంగా నన్ను అడగకుండా ఎందుకు ఇచ్చేశావు అన్నాడు కోపంగా. శోభ సమాధానం చెప్పలేదు. ఆ ప్రశ్నలోనే అధికారపు వాసన వేస్తుంది. జులుమన్నా అధికారమన్నా జబర్దస్తి అన్నా ఆమెకు అయిష్టం. మా అమ్మకు ఒంటి మీద 200 తులాల బంగారం ఉండేది. మా అక్కయ్యలకు పెళ్లికి ముందే 100 తులాల బంగారం పెట్టింది అమ్మ. మా నాన్నగారు వెండి చెప్పుల్లో కాళ్ళు కడిగించుకున్నారు కన్యాదానం సమయంలో. బంగారపు పళ్ళాలలో అన్నం పెట్టి వేడివేడి అన్నంలో బంగారపు రేకులు వేసేది మా బామ్మ, ఒంటి ఛాయ మెరుగుపడ్డానికి. ఇప్పుడు ఆ ఇంటి కోడలు బంగారపు గాజుల జత అమ్మేసిందంటే స్వర్గంలో ఉన్న వాళ్ళ ఆత్మలు సుఖంగా ఉండలేవు. ప్రియా, నువ్వు చేసింది పొరపాటు అని అన్నాడు. పొరపాట? ఆమె పేలవంగా అన్నది. తనది
అపాత్ర త్యాగం అయిపోయింది. క్షమించి ఇంద్ర అంటూ లేచి అవతలకు వెళ్ళింది. ఆమె ఆ విధంగా క్షమాపణ కోరుకోవడం అతనికి చెల్లున కొరడాతో కొట్టినట్లయింది. తమ ప్రేమ యాత్రలో ఇంతవరకు ఒకరినొకరు గౌరవించుకోవడమే కానీ క్షమాపణలు కోరుకోవడం జరగలేదు. ఆమె మనసు ఎంత గాయపడకపోతే క్షమించి ఇంద్ర అంటుంది. మంచంలో నుంచి లేచి వెళ్ళి, ప్రియా ప్రియా, పొరపాటైంది, నా మాటలు పట్టించుకోబోకు. మా అమ్మ నాన్న అక్కయ్యలు బంగారపు పళ్ళాలు వెండి కంచాలు అంతా నేను కనే తీయని కళ, ఒక భ్రాంతి అని చెప్పి కన్నీటితో ఆమెను స్వాంతనపరచాలనుకున్నాడు. కానీ కదలలేని నిస్సహాయతలో పురుషాహంకారం అడ్డు వచ్చి మౌనంగా ఊరుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరూ సరిగా నిద్రపోలేకపోయారు. సురేంద్రకు మనసులో బాధ, దేహంలో బాధ. శోభకు తన బాధను తన మనసులోనే దాచుకుని ఇతరులకు ఉపశమనం కలిగించవలసిన అత్యవసర స్థితి. సురేంద్ర కళ్ళు మూసుకుని పడుకుని ఉంటే ఆమె అతనికి దగ్గరగా వెళ్ళి మెల్లిగా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కాళ్ళు ఒత్తుతూ, బాధగా ఉందా అని అడిగింది అనునయంగా. జరిగిన దానికి బాధపడుతున్నాను అని అన్నాడు అతను. ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఏ పని చేయను, సరేనా? అతని వేళ్లను సుతారంగా నిమిరింది. తన వేళ్లను ఆమె పట్టుకోవడం అతనికి తెలుస్తూనే ఉంది, కానీ స్పర్శ తెలియడం లేదు. ప్రియా ప్రియా, నా వేళ్లను నువ్వు పట్టుకోవడం నాకు కనిపిస్తుంది, కానీ కానీ అంటూ పసిపిల్లాడిలా బెంబేలు పడిపోతూ, స్పర్శే తెలియడం లేదు, అవి కదలడం లేదు, చచ్చుబడిపోయినట్టున్నాయి, అయ్యో అని అంటున్నాడు. ఆ మాటలు విన్న ఆమెకు కంగారు కలిగింది. ఒకసారి నొసలు ముడిచి అంతలోనే తేలిగ్గా తీసేస్తూ, ఏమిటి ఇంద్ర ఈ పిచ్చితనం? పైన అంతలావు బ్యాండేజీ ఉండగా కిందకు రక్తం ప్రసరించదు కదా, రక్త ప్రసారం లేక అవి మొద్దుబారి ఉంటాయి, మొద్దుబారిపోతే స్పర్శ ఉండదు కదా, బ్యాండేజీ విప్పగానే దే విల్ బి ఆల్ రైట్ అని అనింది. అంతే కదా. ఆమెను ఆసరాగా చేసుకుని అతను మెల్లగా లేచి కూర్చున్నాడు. ఆమె గుండె లోపలికి తలపెట్టి బీదగా, హనీమూన్ ఎక్స్పీరియన్స్కి బదులు ఆసుపత్రి అనుభవాన్ని అందిస్తున్నా నీకు అన్నాడు. ఇంకో 10 రోజులు, ఆ తర్వాత మన జీవితమే ఒక తీయని స్వప్నం అందామె. అతను పడుకున్న తర్వాత ఆమె లేచి భగవంతుడి పటం ముందుకు వచ్చింది. ఆ దేవుడి మొహంలో సుఖ దుఃఖాతీతమైన ఒక అద్వితీయ భావన కనిపిస్తుంది. భగవంతుడా, ఆ వేళ్లలోని కదలికను తీసేయకు, మా జీవితాలను నరకం చేయకు అంటూ మౌనంగా రోధించింది. ఆ అర్ధరాత్రి పూట ఒంటరి గదిలో మసక వెలుతురులో భగవంతుడితో ఆమె పెట్టుకున్న అర్జీని ఆ కనిపించిన వాడు అంగీకరించాడో లేదో గాని మౌన రోదనలో ఆమెకు మాత్రం ఎంతో శాంతి లభించింది. కొంతసేపటికి తనను తనే సంభాళించుకుంది ఆమె. తనను ఓదార్చేవారు లేరు. కన్న తల్లిదండ్రులకే తాను కాకుండా పోయింది. తనను కోరిన వాడిని తాను కాదన్నది. తను కోరినవాడు పూర్తిగా ఎదగని మనిషి. అతని ప్రేమతత్వాన్ని చూసి అతని సర్వ జీవన లక్షణాలన్నీ తనకు అనుకూలంగా అంచనా వేసుకుంది. అది తన పొరపాటు. ఇప్పుడు ఆ పొరపాటునే తనకు విధి అందించిన అదృష్ట ఫలంగా తను మార్చుకోవాలి. ఆ విధంగా మార్చుకోవడంలోనే తన భవిష్యత్తుకు భద్రత, తనకు సుఖము ఉన్నాయి. ఈ రకమైన ఆలోచనకు వచ్చిన శోభ మరునాటి ఉదయమే నిద్రలేచి కాఫీ చేసి సురేంద్రకు తీసుకువెళ్ళి ఇచ్చి, మీకు రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడిగింది. బహువచనం ఏమిటి ప్రియా అని అడిగాడు. ఏకాంతంలో బహువచనంలో పిలవడం అలవాటైతేనే బయట కూడా పొరపాటు పడ్డం ఉండదు అని చెప్పింది శోభ. ఏకాంతంలో అంటూ నసిగాడు సురేంద్ర. చూడండి, పెళ్లి కాకపూర్వం మనం ఉత్తి ప్రేమికులం. దండ మార్చుకుని మనం భార్యాభర్తలమైన తర్వాత గౌరవాలు బాధ్యతలు పంచుకునే సహ ప్రయాణికులం. ఈ ప్రయాణంలో మీరు వెలుగు, నేను నీడ, మీరు ముందు, మీ తర్వాత నేను. ఏది మీ మనసులో దాచుకోవద్దు. నా విషయంగా ఏది మీకు నచ్చకపోయినా స్పష్టంగా చెప్పేయండి. మీకు ఇష్టమైన రీతిలో నన్ను నేను మలుచుకుంటాను, మార్చుకుంటాను అని చెప్పింది. అతనికి ఆ మాటలు వింటుంటే చెవుల్లో అమృతధారలు కురిసినట్టుగా ఉంది. ప్రియా, నేను మళ్ళీ లేచిన తర్వాత రిజిస్ట్రార్ ఆఫీసులో స్నేహితుల సమక్షంలో మన పెళ్ళి రిజిస్టర్ చేసుకుందాం. నలుగురికి ఒక చిన్న పార్టీ ఇద్దాం. హస్బెండ్ అండ్ వైఫ్గా పత్రికల్లో మన ఫోటో వేయించేద్దాం అని అన్నాడు. ఆ ఆనంద సమయంలో అడిగింది మామూలుగా, ఇంద్ర, డబ్బులు ఎక్కడున్నాయి అని. అన్న తర్వాత నాలుగు కొరుక్కుని, అలవాటు లేదు కదండి, పొరపాటు, ఎక్కడున్నాయండి డబ్బులు అని అడిగింది. సురేంద్రకు ఆమె ప్రవర్తన వింతగా ఉన్నది. ఆమె మాటలు వింతగా ఉన్నాయి. ఆమె డబ్బులు అడిగేసరికి సమాధానం చెప్పలేక, పాస్బుక్లో అన్నాడు అర్థవంతంగా. పోనీ నీ దగ్గరుంటే ఖర్చు పెట్టు, తర్వాత ఇస్తాను అన్నాడు. శోభ మరోసారి తన చేతులకేసి చూసుకుంది. అట్లాగే అని ఏ భావమూ లేకుండా పలికి బజారుకు బయలుదేరింది, గాజుల్ని జాలిగా తడుముకుంటూ. బ్యాండేజెస్ విప్పేసే రోజు, ఎదురు తెన్నులు చూసిన రోజు,
పొద్దున్నే లేచి శోభ తలారా స్నానం చేసి దేవుడికి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకువచ్చి సురేంద్రకు పెట్టి, ఏమండి, అంతా శుభంగా జరుగుతుంది, అనుమానాలు పెట్టుకోకండి అన్నది ధైర్యం చెబుతూ. సురేంద్ర తన చేతుల వైపు వేళ్ల వైపు చూసుకున్నాడు. 3 వారాలకు పైగా పెరిగిన గడ్డం, లోతుకు పోయిన కళ్ళు, కొంచెంగా చిక్కిన శరీరం. డాక్టర్ వచ్చి హౌడీయుడు అన్నాడు తన మామూలు ధోరణిలో. అతన్ని ఎంతో ప్రాధేయపడి ఇంటికి రప్పించింది శోభ. నాట్ వెరీ ఫైన్ అన్నాడు సురేంద్ర నీరస కంఠంతో. అవునన్నట్లుగా గడియారం 9 కొట్టింది. సురేంద్ర భార్య వైపు అమాయకురాల, నా బాధ నీకేం తెలుసు అన్నట్టుగా చూశాడు. డాక్టర్ గారికి 1 కప్పు కాఫీ ఇయ్యరాదు అన్నాడు. వద్దండి, ఇప్పుడే ఇంకో చోట తాగి వచ్చాను, వెళ్ళిన చోటల్లా ముందు కాఫీ మర్యాదే కదా అని అన్నాడు. పోనీలేండి, కొద్దిగానే తెస్తాను, లైట్ కాఫీ శోభ లోపలికి వెళుతూ అంది. తెచ్చినప్పుడు లైట్ కాఫీ ఎందుకులేండి, స్ట్రాంగ్ కాఫీనే పట్టుకురండి డాక్టర్ వెనుక నుంచి అన్నాడు. బిగ్గరగా శోభ నవ్వుకుంటూ అట్లాగే అన్నట్టుగా తలూపింది. ఏవండి, మీకు కూడా తెస్తున్నా అని ఆమె లోపల నుంచి అన్నది. అంటూ సురేంద్ర అభావంగా మూలిగాడు. ఏమిటి అలా ఉన్నారు డల్గా డాక్టర్ అడిగాడు. నాకెందుకో నా చేతులు రావని 6th సెన్స్ చెబుతోంది డాక్టర్ అని అన్నాడు అతను. డోంట్ బి సిల్లీ. 6th సెన్స్, ఆత్మ, కర్మ, ఫేటు, హెవెన్, హెల్, గాడు బలహీనుల గుండెల్ని మరింత బలహీనం చేస్తాయి. ఆ భావాల్ని కాసేపు అవతల పెట్టండి అని అన్నాడు. లోపల నుండి 2 కప్పుల్లో ఆమె కాఫీ తీసుకొచ్చింది. 1 కప్పు డాక్టర్కి ఇచ్చి 2వ కప్పును మెల్లిగా సురేంద్ర చేత తాగించింది. ఏంటమ్మా, బ్యాండేజీ విప్పేయమంటారా డాక్టర్ కాఫీ కప్పు కింద పెట్టేస్తూ అడిగాడు. ఇంకా మమ్మల్ని సస్పెన్స్లు అట్టే పెట్టి చంపకండి డాక్టర్ ఆమె కాఫీ కప్పులను పక్కన పెడుతూ అంది. డాక్టర్ మెల్లిగా ఆ సిమెంట్ బ్యాండేజెస్ విప్పాడు. మెల్లిమెల్లిగా ఒక్కటొక్కటిగా దూదిని, గుడ్డను అన్నిటినీ ఒలిచి అవతల పడేశాడు. 3 వారాలుగా లోపల ఉన్న సురేంద్ర చేతులు 2 బయటపడ్డాయి. అవి తెల్లగా పాలిపోయున్నాయి, తోటకూర కాడల్లా వేలాడుతున్నాయి. చాపవయ్య చేతులు అంటూ డాక్టర్ ఆదేశించాడు. సురేంద్ర ప్రయత్నం చేశాడు. ముందు మెల్లగా, తర్వాత పళ్ళు బిగపట్టి, తర్వాత ఒంట్లో ఉన్న బలాన్నంతా కండరాల్లోకి తెచ్చుకుని గట్టిగా ఏం చేసినా ఏ రకమైన ప్రయోజనమూ కనబడలేదు. అవి చచ్చుబడిపోయాయి. నిర్జీవమైన ఆ మాంసఖండాల నుండి అవి ఊడిపోయినట్లు రావడం మొదలుపెట్టాయి. తెరలు తెరలుగా నొప్పులు, వచ్చినప్పుడు ఉప్పెనగా బాధ. డాక్టర్, డాక్టర్, నేను చచ్చిపోతున్నాను, బాధ భరించలేను, ప్లీజ్ సేవ్ మీ అని అరిచాడు. డాక్టర్కి అంతా అయోమయంగా ఉంది. కేసు ఎక్కడో కాంప్లికేటెడ్ అయిపోయింది, పెద్ద ఆసుపత్రికి తీసుకుపోవడం మంచిదనుకుంటాను అన్నాడు నంగిగా. ఆమె డాక్టర్ వెనకాలే బయటకు నడిచింది. లోపల నుంచి సురేంద్ర కేకలు పెట్టేస్తున్నాడు. డాక్టర్, మళ్ళీ కట్లు కట్టండి, ఈ పెయిన్స్ తెలియకుండా ఏ ఇంజెక్షన్ అన్నా ఇయ్యండి అని అరుస్తున్నాడు. ఆయన చెప్పినట్లు చేసి వెళ్ళండి డాక్టర్ శోభ అద్దింపుగా అన్నది. వద్దు, నా మాట, అర్జెంటుగా పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళు. డాక్టర్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆమెకు కాళ్ళు చేతులు ఆడని పరిస్థితి. ఆ సమయానికే నాటకాల అప్పారావు బీడీ కాల్చుకుంటూ అటువైపుగా వెళ్తున్నాడు. అతన్ని కేక వేసి పిలిచి జరిగిందంతా చెప్పి, హాస్పిటల్కి తీసుకుపోతాను, కొంచెం సాయం చేసి పెట్టండి అన్నది ప్రాధేయపూర్వకంగా. ఆ వీధిలో అప్పటికే చాలా ఇళ్లలో మగవాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోయారు. ఆడవాళ్లు గుడ్డలు ఉతుక్కుంటూ, గిన్నెలు శుభ్రం చేసుకుంటూ ఇళ్ల లోపల ఎక్కడో ఉన్నారు. ఎవరూ పక్క ఇంట్లో ఏం జరుగుతున్నదో పట్టించుకోరు. డ్యూటీ దిగి ఇంటికి వెళ్లే సమయంలో ఒకసారి ఆ గుమ్మంలోకి తొంగి చూసి, ఎట్లా ఉందండి ఆయనకు అంటూ ఆమెను పలకరించి, కులాసాగా ఉన్నారా అంటూ కాసేపు కబుర్లు చెప్పడం అలవాటు రాజుకి. ఆమె నాటకాల అప్పారావుతో కొంచెం సాయం చేసి పెట్టండి అని అడుగుతున్నప్పుడే రాజు కూడా వచ్చాడు. బావగారికి బ్యాండేజ్ విప్పేశారా అంటూ. రాజు, ఒక ఆటో కేకేసుకురా అని చెప్పాడు రాజుతోటి అతను. రాజు ఆటోను పిలుచుకువచ్చాడు. అప్పారావు, శోభ సురేంద్రను చెరొక వైపుగా ఆసరాగా పట్టుకుని ఆటోలోకి ఎక్కించారు. ఆసుపత్రిలో అతన్ని అడ్మిట్ చేసుకునడం ఒక పట్టాన పడలేదు. ఇన్పేషెంట్గా అడ్మిట్ చేసుకుని అతనికి ఎక్స్రేలు గట్రా తీసి అతనికి బాధతో కేకలు వేసి డిస్టర్బ్ చేయకుండా సెడేటివ్స్ ఇచ్చి ఆ సాయంకాలానికి ఆమెతో అన్నాడు ఆసుపత్రి సూపరింటెండెంట్. ఐఎమ్ సారీ మేడం, ఆయనకు ఆ చేతులు రాకపోవచ్చు. యాక్సిడెంట్ అయినప్పుడే కరెక్ట్గా డయాగ్నైజ్ చేసి ఆపరేట్ చేసి నరాలను కలిపి విరిగిన ఎముకలను సెట్ చేసి ఉండాల్సింది. రాంగ్ బ్యాండేజీ అన్నాడు. పోనీ ఇప్పుడు ఆపరేట్ చేసి మెల్లగా అన్నదామె. ఆమె గుండెల్లో అగ్నిపర్వతాలు పగులుతున్నాయి. లేదమ్మా, ఇప్పుడు ఆపరేట్ చేసి నరాలను కలపడం కాదు, తెగిపోయి సెప్టిక్ అవుతున్న నరాలను కట్ చేసేయాలి.
అప్పుడు కానీ అతనికి ఆ మంటలు పోట్లు తగ్గవు అని అన్నాడు. ఆమె కళ్ళలో నుండి 2 కన్నీటి బొట్లు చెంపల మీదుగా కిందికి రాలిపోయాయి. ఏదో ఒకటి చేయండి డాక్టర్ అంది. ఆమె తన చీర చెంగులో మొహం దాచుకుంది. నాటకాల అప్పారావు డాక్టర్ గారితో అన్నాడు, వాళ్లకు ఈ మధ్యనే వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారండి, లవ్ మ్యారేజ్ అని. బ్యాడ్ లక్ డాక్టర్ గారు సానుభూతిగా అన్నాడు. ఆయన శోభ తల మీద చేయి పెట్టి నిమురుతూ అన్నాడు, కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలమ్మా అని. ఆయన మళ్ళీ తన మామూలు ధోరణిలోకి వచ్చేశాడు. ఆపరేషన్ చేసి మీ ఆయన్ని మీకు అప్పగిస్తాను సరేనా? ఆయన కాసేపు ఆగి అన్నాడు, బట్ అని. ఆపరేషన్ ఛార్జీల సంగతేనా? శోభ వేదాంతిలా ప్రశ్నించింది. తన మెడలో ఉన్న ఒకే ఒక పేట గొలుసును తీసి చేతిలో పట్టుకుని, ఇది సరిపోదు అని అడిగింది. ఆమె సూటిగా అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, సాయంకాలం ఆపరేషన్కి రెడీ చేస్తాను అంటూ ఆ డాక్టర్ ఆ గొలుసు వైపు మరోసారి చూసి అవతలకు వెళ్ళిపోయాడు. అక్క, ఇట్లా ఒంటి మీద ఉన్న బంగారం అంతా కరిగించేసుకుంటే తర్వాత ఇబ్బంది పడవు అని అడిగాడు రాజు. నువ్వేమనుకోనంటే అంటూ నసిగాడు. ఏమీ అనుకోను, చెప్పు అంది. ఆపరేషన్కి అయ్యే డబ్బు నేను పట్టుకొస్తాను అన్నాడు. నువ్వా అంటూ ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అవును నేనే, నాకు సాయంకాలం దాకా టైం ఇవ్వు అని అన్నాడు. ఆమెకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ కుర్రవాడి అభిమానానికి ఆమె గుండె కరిగిపోయింది. ఎందుకు రాజు, ఎందుకు నా మీద నీకింత అభిమానం అని అడిగింది. రాజు సమాధానం చెప్పలేదు. మొహం అవతలకు తిప్పుకుని ఏడుస్తున్నాడు. మా అక్కను ఆ మొరటోడు చంపేశాడక్క. ఒరేయ్, మీ అక్కను నేను రమ్మన్నానని చెప్పరా అన్నాడు. అమాయకంగా నేను వెళ్ళి, అక్క వాడు నిన్ను రమ్మంటున్నాడే అని చెప్పాను. మా అక్క రానంది. రాకపోతే నీ తమ్ముడిని ఈ మురికి కాలువలో పడేసి తొక్కుతా అంటూ నన్ను 2 చేతుల మీద గాలిలోకి అమాంతం ఎత్తేశాడు. చంపొద్దు చంపొద్దు, నా తమ్ముడిని చంపొద్దు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. నా కోసం తన మానాన్ని బలిపెట్టింది. ఆ అవమానం భరించలేక తన ప్రాణాన్నే తీసేసుకుంది. అప్పటి నుంచి ఆ రౌడీ వెధవని ఏం చేయాలని కసి పెంచుకుంటూనే ఉన్నాను. కానీ ఏం చేయను, వాడు తాడి చెట్టంత మనిషి. నేను వాడు భుజాల దాకా కూడా రానాయే. వాడిని చూసినప్పుడల్లా వాడు పల్లికలిస్తూ, ఏరా బామ్మది, అది పోతే పోయింది కానీ ఇంకెవరు లేరంట్రా ఇంట్లో, నీకు అప్పసెళ్ళెళ్ళు అంటూ ఎకసెక్కాలాడేవాడు. అటువంటి వాడి రెక్కలు నువ్వు విరిచేశావు, వాడిని మట్టి కరిపించేశావు. నేను చేద్దామనుకున్న పని నువ్వు చేసేశావు. అందుకనే అక్క నువ్వంటే నాకు ఇష్టం. ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, మేమంతా నిన్ను ఆదుకోకూడదేమిటి అని అన్నాడు. శోభ అతన్ని దగ్గరకు తీసుకుంది. అతని ప్రతీకారానికి ఒక ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనాన్ని నెరవేర్చిన వారి పట్ల అతనికి కృతజ్ఞతాభావం ఉంది. సాయంకాలం నేను డ్యూటీలోకి వచ్చేసరికి డబ్బు పట్టుకొస్తాను. అతను విడిచిన బాణంలో పరిగెత్తుకు వెళ్ళాడు. నాటకాల అప్పారావు అతను వెళ్ళిన వైపే చూస్తూ అన్నాడు, కష్టమమ్మా, డబ్బు తేలేడు అతను అని. శోభ అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. మనుషులు తమ ప్రాణాలనైనా ఇస్తారు కానీ డబ్బు మాత్రం ఇవ్వరమ్మా పిల్లకాకి, వాడికేం తెలుసు డబ్బుకు మనుషులకు ఉన్న లంకె అని. అంటే నిజమే అంటూ ఆమె తలూపింది. ఓకే, 7వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 8వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.